శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలలోని 15 మంది విద్యార్థులకు ప్రవాస భారతీయులు రామిరెడ్డి, వెంకటరామిరెడ్డి, హైమావతమ్మ దంపతులచే 95,000 రూపాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న దీవి లక్ష్మి నరసింహాచార్యులు, మేడూరు శ్రీనివాసమూర్తులు చేతుల మీదుగా శ్రీ సరస్వతి కటాక్షం పేరుతో విద్యార్థులకు 95,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. సంపాదించడం వేరు, సంపాదించిన దాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడతామో దాన్ని జాగ్రత్త పడుతుంటానికి 1000 రెట్లు కష్టపడాలంట. ఆ ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడం పోయిన సుకృతమే. ఉన్నదాన్ని తాగి తంగనాడకుండా మంచి మంచి కార్యక్రమాలకు, ఇలాంటి కార్యక్రమాలకు ఆ మహానుభావుడు నిరూపిస్తున్నాడు అని అంటే ఉన్న సంపదని ఆయనకి మరో జన్మలో మరి పరమాత్మ ఎత్తిస్తారు. దొంగలు ఎత్తుకుపోరు, భాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంకు విద్యాధనంబు అని. దొరలు దోచలేదు. ఏ ప్రభుత్వం వచ్చి మన విద్య భవతి పంచమాని, విద్య అనేది దాని ద్వారా కూడా గౌరవింపబడతానని చెబుతూ విత్తం బంధురు వయకర్మ విద్యా పంచమః ఏతాని మా వ్యస్తానాని గరీయే విదుత్తమం. దీంట్లో గరీయసి ఏది పెద్దది ఏది గొప్పది అని అన్నప్పుడు వ్యస్తానాన్ని చివరికి చెప్పారు. విద్య అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. విద్య ద్వారా గౌరవించుకోవడమే గొప్పతనం. ఎడ్యుకేషన్ సిస్టంలోకి రాలేని పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ ని ఎలాగైనా సరే వాళ్ళ యొక్క ఇంటి ముంగిటికి చేర్చవలసినటువంటి అవసరం ఏ విధంగా అయినా ఉన్నది అంటాడు. దానికి రామిరెడ్డి వెంకటరామిరెడ్డి గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకి కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం. 15 మంది పిల్లలకి ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మనం చాలా మంది చెప్పుకుంటాం అన్నదానం చాలా గొప్పదని. అసలు అన్నిటికన్నా కూడా అన్ని దానాల్లో కన్నా కూడా విద్యాదానమే గొప్పది. కొనసాగాలంటే గమనించేవాళ్ళు, కార్యదక్షులు, కార్యకర్తలు ముగ్గురు కావాలి. ఏ స్టూడెంట్ అయినా సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అండ్ అకౌంటబిలిటీ టు వాట్ దే ఆర్ స్పెండింగ్ ఆన్ ఇట్, వాట్ దే ఆర్ బిలీవింగ్ ఆన్ ఇట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రెండింటి వల్లే నేను ఇలా సక్సెస్ఫుల్ అయ్యానికి చాలా గర్వంగా